ఇది స్ట్రాంగ్ టీ అంటారు అట్లా. ఏదైనా గ్లామర్ కనిపిస్తుంది ఇంటికాడ కదా దీనిలో గ్లామర్ ఏం కాదు ఎప్పుడో కదా. షుగర్ వేస్తే నువ్వు వీడియో చెప్తున్నా అది దీపాక వాడు తీసాడు మళ్ళీ మిల్లి తీసి దాంట్లో పెట్టాడు అందరూ నువ్వు కొట్టినారు నేను పెట్టాడు. సావారం పెద్ద పార్టీ ఉంది, లక్ష్మీ మేడం రాకపోతే లక్ష్మీ మేడం బర్త్ దగ్గర రాకపోతే ఏం లేదు. లక్ష్మీ మేడం బర్త్డేకి నువ్వు షాప్ చేసుకోవాలి, ఆ షాప్ ఇవ్వడం లేదు నీకు రైట్. మీరు నన్ను అలాడిచ్చారు మీరు అనద్దు, బహు వచ్చిన వాడు దేకొచ్చిన వాడు నువ్వు మనీయే కదరా. ఏంటిది ఏం పూసినాను? నువ్వు పూసావు మొత్తం పూసావా? క్రీమ్ వేరు అంతేలే. లైజాల్ పోసినప్పుడు లేదు బాధ, క్రీమ్ పోయిన బాధ. లైజాల్ కూడా పోతాను స్వామి అయినా నన్ను ఎందుకు చెప్తున్నా స్వామి, వీడియో చెప్తానని చెప్తే కొంచెం బాగా రెడీ అయ్యి కదా. ఏంద్రా ఫీల్ అవ్వ వాజ్ టీ నువ్వేనా ఇది పెట్టింది? బ్రహ్మాండంగా ఉందిరా ఈ టీ ఒంగోలులో పెడితే అసలుకి నిజంగా క్యూ కడతారు కదా, గ్లాసులు వాళ్ళు వేసుకుని గ్లాసులు వేయమంటారు వాళ్ళే వరుసగా. అబ్బా సూపర్ సూపర్ ఏం కాదు కానీ నేను పెట్టాను కదా నాకే అది సూపర్గా ఉండింది వాళ్ళకి ఏమైనా కానీ. నిజంగా చాలా బాగుందిరా బాబు, నిజలే స్వామి నిజంగానే బాగుందండి. థ్యాంక్ యూ. నేను మా ఇంట్లో టీ తప్పితే ఆడదాను, ఇది బాగుంది. నాగార్జున అంటున్నాడు ఏనన్నా ఆ రోజు నువ్వు మిస్ అయిపోయి ఎంజాయ్ చేసావంటే రేపు సోమవారం వస్తాడు కాబట్టి ఎంజాయ్ చేద్దామని అంటున్నాడు. ఏదో చూస్తారు ఎట్ట ఎంజాయ్ చేస్తారు అంటున్నాడు. ఇంక రామయ్యా నేను అన్నం పెడతాను నన్ను. మేడం బర్త్డేకి రూబా రెస్టారెంట్ తెలుసా? ఏ రెస్టారెంట్ ఎక్కడది? ఏడా ఉందండి, నెల్లూరు బస్ స్టాండ్. టీ భలే ఫీల్ అవుతుంది అవుతున్నారు. ఆర్టిస్ట్ వస్తున్నాను ఆడ నచ్చింది ఆడనిస్తారు ముందు నీ కులం ఏందని అడుగుతారు. అడుగు పెట్టింది కదా ఎవడు నా పార్టీ నువ్వు లేకపోతే అక్కడ స్ట్రైక్ చేసి ఎట్టున్నారు లంబడు. ఇంకొకడు నన్ను పెళ్లి చేసుకోవాల్సింది మామ్ ఇక్కడే మా మొగల్లో ఏం నటిస్తున్నారు మొగల్ ఈరోజు షాప్ మామ్, షాప్ క్లోజ్ మామ్, క్లోజ్ మామ్. రైన్ కమింగ్ మామ్, మార్నింగ్ షాప్ క్లోజింగ్ మామ్, గోయింగ్ హౌస్ మామ్, ఆఫ్టర్ మాడ అంతా చికాగ్గా ఉంది మామ్. జనాలు ఎక్కువ అయ్యారు, వేడనుకో మనమే ఉంటాం ఒంగోలు. జనాలు ఎక్కువయ్యారు మామ్, తట్టుకోలేక నేను ఇక్కడికి వచ్చి ఒంటరిగా ఉన్నాను. మా ఊరినే జ్వరం అంటే ఇది వర్షం పడేళ్ళకే ఇంట్లో చిన్న అకేషన్ ఉందిలే వేరే దగ్గర. పప్పు భోజనాలు కొత్త అంటే పప్పు భోజనం. అదే నేను ఉండి కొంచెం పప్పులో నెయ్యి వేయాలి, మామ వెళ్తున్నాను మామ మీరు కూడా అన్నాడు. నిజమా మామ? వాడు బండి నాకు ఇప్పి మామ, నేను ఆడుకుంటున్నాను. వాడు రమ్మన్నాడు మామ, రారా నీకు ఒక పని మాట ఉందన్నాడు. ప్లాట్ని ఏం బాగుంటుంది మామ, వాడు ప్లాట్ని అలా తీసుకున్నాడు. తీసుకున్నాడు వాడు అమ్మికి.